Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. ఈ దిన ధ్యాన వాక్యమునకు హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. చెట్టునకు మంచు ఉండునట్లు నేనతని కొందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ఇంగ్లాండ్లోని పచ్చని కొండల మరియు పొలాల మధ్య వైకాఫ్ అనే చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో చురుకైన మరియు ఆసక్తికరమైన యువకుడు థామస్. ఇతని చుట్టూ ఉన్న మైదానాలను మరియు అడవులను, ప్రకృతిలో అతని సంతోషాన్ని కనుగొనేవాడు మరియు సృష్టికర్తతో లోతైన సంబంధాన్ని అనుభవించేవాడు. అతడు ప్రకృతిలో ఎక్కువగా సమయం గడిపేవాడు. ఆ సమయంలో దేవుడు నేరుగా థామస్తో మాట్లాడుతూ ఉన్నట్లు అనిపించింది. థామస్ పొరుగువారికి సహాయం చేయడం ప్రారంభించాడు. ఒక సాయంత్రం గ్రామంలో పంట పండించే ఉత్సవాన్ని చేరుకున్నప్పుడు అక్కడ ఒక కుటుంబం బరువైన కంటైనర్లను ఎత్తుతూ ఉండగా చూచి అక్కడికి వెళ్ళి ఆ బరువును సులభంగా ఎత్తుతాడు. ఆ కుటుంబం కృతజ్ఞత తెలిపారు. ఆ క్షణంలో దేవుని ఉనికిని వారి జీవితాలకు ముడికట్టినట్లు అర్థమైంది. సంవత్సరాలు గడిచాయి. థామస్ యువకుడుగా మారాడు. తన విశ్వాసానికి ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు గ్రామంలో తీవ్రమైన కరువు ఏర్పడి పొలాలు ఎండిపోయి నది తక్కువగా ప్రవహించింది. గ్రామస్తులు ఆందోళన చెందారు. థామస్ ప్రజలను పిలిచి వర్షం కోసం ప్రార్థించాలని సూచించాడు. గ్రామస్తులు ప్రార్థనకు మేఘాలు నిలబడి వర్షంగా కురిసింది. గ్రామస్తులు ఆనందంతో నాట్యం వేశారు. ఆ రోజు నుండి థామస్ విశ్వాసానికి ఒక కాంతిగా మారాడు. వారు ఎప్పుడూ ఒంటరిగా లేరని గుర్తు చేస్తూ దేవుడు ఉనికిని ఎప్పుడూ అక్కడ ఉందని, సృష్టి అందం మరియు ప్రేమ, సేవను ఎంచుకున్న వారి హృదయాలలో అనుభవించడానికి ఎదురు చూస్తుంది. ప్రార్థన. గనుడవైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నాతో మాతో మీరు మాట్లాడిన మాటకై నీకు స్తోత్రాలు. మీరు మమ్మలను అభివృద్ధి నొందింపజేయువారై ఉండగా, మా బ్రతుకులలో వృద్ధిని కలుగజేయువారు మీరై ఉండగా, దైవమా, నీయందు కడు విశ్వాసమును కాపాడుకొనుటకు కృపను కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ విశ్వాసములో నానాటికి ఎదుగుతూ ఇంకనూ బలాభివృద్ధి చెందుటకు కృపను కలుగు చేయమని, అట్టి కృప ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ బ్రతుకుల్లోనూ కలుగు చేసి దీవించి ఆశీర్వదించమని యేసు ఘననామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. Thank you everyone.